చదువులో వెనకబడ్డావని అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్లో జరిగింది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నిత్య బీటెక్ చదువుతుంది. అయితే చదువులో వెనకబడ్డావంటూ తోటి స్నేహితులు హేళన చేయడంతో నిత్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో సొంతూరుకు వచ్చి ఈ నెల 2న గడ్డి మందు తాగింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మరణించింది. చదువులో వెనకబడ్డావంటూ తోటి విద్యార్థులు హేళన చేయడంతో మనస్తాపానికి గురై బీటెక్ విద్యార్థిని గడ్డి మందు తాగి మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శంకరి, నిజంగా బీటెక్ విద్యార్థిని అంటే హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చదువుతుండగా హాస్టల్లో వైష్ణవి, సంజన అనే ఇద్దరు తోటి విద్యార్థినులు చదువులో వెనకబడ్డావంటూ కొంత హేళనగా మాట్లాడారు. దీంతో మనస్తాపం చెందిన జగిత్యాల జిల్లా బీర్పూర్ అంటే జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన నిత్య అనే విద్యార్థి ఈ నెల 2న గడ్డి మందు తాగింది. దీంతో ఆమెను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో ఇంట్లో కన్నీరు మున్నీరుగా విలపించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తల్లిదండ్రులు, బీటెక్ స్టూడెంట్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దానిపైన విచారిస్తున్నారు. అంటే కూకట్పల్లిలోని వీళ్ళు ఉంటున్న చదువుకుంటున్న కాలేజీతో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులను వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో నిత్య చదువులో వెనకబాటు ఏమీ లేదని తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కేవలం తోటి స్టూడెంట్స్ హేళనగా మాట్లాడడం వల్ల ఆమె మనస్తాపం చెందిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.